నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఇప్పుడు అమెరికాలో ఓవైపు తానా, మరోవైపు నాట్స్, ఇట్లా రెండు మహాసభలతోటి కలకల్లాడుతోంది. మరి అమెరికా ప్రవాసంలో తెలుగుదనం ఎంతో కొంతైనా చూసుకుందామని వెలిసినటువంటి రెండు సంస్థలు ఇప్పుడు ఈ రెండింటి మధ్య పోటాపోటీగా కాదు కానీ కాలగమనంలో అలా పోటాపోటీగా కార్యక్రమం నిర్వహిస్తూ తెలుగు వారిని, సెలబ్రిటీలను సత్కరించుకోవడం ఒక ఆనవాయితీగా మారిందని చెప్పాలి అమెరికాలో. మరి ఈసారి చూస్తే కనుక తానా, నాట్స్ పోటీ పడినట్లే కార్యక్రమాలు అమెరికాలో జరిగాయి. అందులో తానాది కొంత ఫ్లాప్ షో అని, నాట్స్ది సూపర్ హిట్ అనే చర్చ జోరందుకుంది. అది ఎందుకో తెలియదు కానీ ఆ విధమైనటువంటి టాకే వినిపిస్తోంది. మరి ఆ విశేషాలు ఏంటి అన్నది ఒక్కసారి కనుక చూస్తే కనుక తానా అంటే కొంత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు, వాళ్ళ అనుబంధ సంస్థలకు చెందినటువంటి ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఒక పండగ వాతావరణం ఉంటుంది అనేది కొంత అర్థమవుతుంది. పైపెచ్చు ఏపీలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, టీడీపీ భాగస్వామ్యం కీలకంగా ఉంది కాబట్టి ఈసారి తానా ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయని అందరూ భావించారు. ఇక తానా కన్వెన్షన్ సెంటర్ అంటేనే కొంత ఎక్కువ శాతం టీడీపీ మంత్రులు కానీ, టీడీపీ ఎమ్మెల్యేలతో నిండిపోతూ ఉంటుంది. ఇక వీసా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తానాకు వాలిపోతూ హాజరైపోతూ ఉంటారు. ఇక దానికి పోటీగా ఇప్పుడు నాట్స్ కూడా ఉంది. ఇక తెలుగు నాట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఒకరోజు తానాలో కనిపించి, మరో రోజు నాట్స్లో కనిపించి, అలా రెండు చోట్ల సందడి చేస్తూ ఉంటారు. మరి ఇక తానాకు చూస్తే మెంబర్షిప్ ఎక్కువగా ఉంటుంది. అలా డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు తానాకి. అయితే ఎందుకో ఈసారి తానాలో కొంత సెలబ్రేషన్స్ కళ అయితే పెద్దగా కనిపించలేదు అనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఈసారి తానాలో ముఖ్య అతిథి ఏపీ డిప్యూటీ స్పీకర్, అందరి చేత ట్రిబులార్గా పిలువబడే రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. మరి మరోవైపు చూస్తే కనుక నందమూరి బాలకృష్ణ కూడా వచ్చారు. కానీ ఆయన నాట్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కూడా కొందరు అంటూ ఉన్నారు. ఇక నాట్స్ నిర్వహించినటువంటి వేడుకలకు పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ వచ్చారు, కానీ అక్కడ మెంబర్స్ తక్కువగా ఉన్నారు. ఇక ఏపీ పాలిటిక్స్లో ప్రత్యేకించి టీడీపీలో తానా ప్రభావం చాలా ఎక్కువగా పడిందని అంటున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు తాజాగా పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించినటువంటి సమావేశానికి కూడా చాలామంది గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, మంత్రులంతా ప్రజల దగ్గర ఉండాలని చంద్రబాబు ఈ సమావేశంలో కోరుతూ సుపరిపాలనలో తొలి అడుగు అని ఒక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అయితే ఇదే సమయంలో తానా, నాట్స్ అని వెళ్తే గనక ఇక మీకు టాటా బాయ్ బాయ్ అని కూడా చంద్రబాబు చాలా తీవ్ర స్వరంతో ఒక రకంగా సమావేశంలో పాల్గొనని వారికి ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరించినారని చెప్పుకోవాలి. సో అప్పుడు తానా సభలకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వెంటనే ఇండియన్ ఫ్లైట్ ఎక్కేశారు అని కూడా కొందరు అంటూ ఉన్నారు. దాంతో తానా సభలకు చాలామంది వెళ్లాల్సిన వాళ్ళు కూడా వెళ్లకుండా కొంత ముందుగానే క్యాన్సిలేషన్స్ కూడా అయిపోయాయని కూడా కొంత ప్రచారం. మరోవైపు పాల్గొనకుండానే ఈ విధంగా ఫ్లాప్ షో లాగా ముగిసిందని మరికొందరు చెప్తున్నారు. దీంతో తానా కాస్త ఇవాళ కళావిహీనంగా మారింది అని, గతసారి వచ్చినటువంటి డబ్బులు కూడా ఈసారి ఫండ్ రైజింగ్ ద్వారా కూడా రాలేదని కూడా తెలుస్తోంది. ఇక తానా విషయం తీసుకుంటే FBI నిఘాలో తానా ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగడం వల్ల కూడా ఈసారి అనుకున్న స్థాయిలో డబ్బులు పోగు పడలేదని కూడా డోనర్లు ఎవరు కూడా ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని కూడా కొందరు ఎన్ఆర్ఐలు అంటూ ఉన్నారు. మరి ఈ కారణమో మరేమిటో తెలియదు కానీ సినీ సెలబ్రిటీస్ కూడా తానా సభల్లో ఈసారి తలుక్కుమని మెరిపించలేదని మాత్రం కూడా అంటూ ఉన్నారు. అయితే అలాగే తానా సభలకు హాజరైనటువంటి వారు కూడా అక్కడ కార్యక్రమాలు ఏవి పెద్దగా బాలేవని కూడా కొందరి మాట. మరి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ కూడా ఈసారి తానా వైపు పెద్దగా ఆసక్తి చూపలేదని కూడా కొందరు అంటున్నారు. దాంతో గత కాలం నటులే ఎక్కువ మంది కనిపించారు అన్నది కూడా తెర మీదకి వస్తుంది. అయితే FBIకి భయపడి వెళ్ళలేదా అని కూడా కొందరు అంటున్నారు. మరి టీడీపీ అధినాయకత్వం వైపు హెచ్చరికలు జారీ చేసింది, దానివల్ల వెళ్ళలేదా అనే చర్చ కూడా లేకపోలేదు. కానీ NRIలో పెద్ద ఎత్తున ఒక పెద్ద చర్చ అయితే సాగుతోంది తానా గురించి, నాట్స్ గురించి. ఒకవేళ నారా లోకేష్ తానా సభలకు వచ్చి ఉంటే ప్రభుత్వ అధికారులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఉండేవాళ్ళు, టీడీపీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా వచ్చి ఉండేదని కూడా చెప్పుకుంటున్నారు. లోకేష్ వంటి వారు రాకపోవడం వల్ల కూడా ఎవరు ఈ వైపు తిరిగి చూడలేదని కూడా అంటున్నారు. మరి మామూలుగా చూస్తే కనుక ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉంటే తానా కానీ నాట్ సభలకు పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ తరలి వస్తారు అన్నది ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్స్. కానీ ఈసారి మాత్రం ఆ ఆనవాయితీ మారింది. దాంతో తానాలో ఆ తలుపు లేకుండా పోయింది అన్నది కూడా చర్చగా సాగుతోంది. ఒకవేళ ప్రభుత్వ పెద్దలు, కొంత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి బడా లీడర్లు ఎవరన్నా కనుక అటెండ్ అయ్యి ఉంటే వారితో పాటే అధికారులు కూడా కొంత క్యూ కట్టేవాళ్ళు, ఎన్ఆర్ఐలు క్యూ కట్టేవాళ్ళు. అలా వారి స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఎన్ఆర్ఐలు అందరూ కూడా తానాలో అతిపెద్ద అక్కడ అందరూ కూడా కనిపించి కలకల్లాడేది తానా. కానీ ఇప్పుడు కిటకిటలాడిపోవాల్సినటువంటి తానా సభలు కాస్త వెలవెలబోయింది. ఈసారి తానాను గతసారి తానాతో కొందరు పోల్చి చూస్తున్నారు. గతసారి అయితే ఎక్కువగా జనాలు రావడంతో భోజనాలు వద్ద సైతం కొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడిందని కూడా కొందరు అంటున్నారు. మరి ఆ రద్దీ కానీ, ఆ సందడి కానీ ఈసారి ఎక్కడిది అన్నది కూడా అంతా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈసారి అలాంటి సన్నివేశాలు ఏమైనా తానాలో చోటు చేసుకున్నాయో ఏమో తెలియదు, కానీ ఆ తరహా పరిస్థితి అయితే మాత్రం
ఏమీ లేదని మాత్రం చెప్తున్నారు. గొడవలు ఏమైనా జరిగే వీలు లేదని కూడా అంటున్నారు. మరి అమెరికా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉందని, అందులో నాన్ ఇమ్మిగ్రెంట్స్ వీసా వాళ్ళు పెద్ద ఎత్తున వస్తే ఎక్కడ ఆ ఫోటోలు వీడియోలు బయటకి వస్తాయో అని ముందే ఆలోచించుకున్నారో అట్లా చాలామంది తానాకి ఈసారి డుమ్మా కొట్టారని కూడా కొందరు అంటున్నారు. ఇక్కడ మరో పోలిక కూడా చెప్పాలని కూడా అంటున్నారు. గతంలో తానా సభలకు వెళ్తే తాను అటెండ్ అయ్యామని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి చాలామంది పెద్ద ఎత్తున హల్చల్ చేసేవారు. ఈసారి మాత్రం అలాంటి ఫోటోలు వీడియోలు ఎక్కడ కూడా కనిపించకపోవడంతో చాలా జాగ్రత్తగానే అంతా జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి తానా సభలన్నా, తానా అంటే ఒకనాడు ఉండే ఉత్సవం, కేరింతలు, సందడి, కేకలు, అరుపులు, ఆ జోష్ అయితే ఈసారి కనిపించలేదు. అంతా చాలా సాఫీగా గప్చుప్గా సాగిపోయింది. పైగా బిగ్ షాట్స్ కూడా ఆ వైపు వెళ్ళకపోవడం ఒక పెద్ద లోటుగా కనిపించింది తానాకి. మరి ఇదంతా దేని ప్రభావం అన్నది మాత్రమైతే ఎన్ఆర్ఐలకు అంతుపట్టడం లేదు. ఈ నేపథ్యంలో నాట్స్ మాత్రం కొంత దీంతో పోలిస్తే కొంత హిట్ అనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఏం జరిగింది, ఎందుకు అనేది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్గానే మిగిలిపోతుంది. మరోవైపు చంద్రబాబు హెచ్చరికలు కూడా ప్రధానంగా దీనికి పనిచేసాయని స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా తానా నాట్స్ గురించి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.